వచ్చినా కూడా ప్రజా శ్రేయస్సు గురించి ప్రజల సంక్షేమం గురించి చేయాలి. అలాగే ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు కూడా పార్టీ జంప్ అవ్వకుండా ఒక సిద్ధాంతాన్ని తీసుకురావాలి. మేము కష్టపడి మీరు అడిగారు మీడియా తరపున ఏమని అడుగుతున్నారు, ఏమంటే ఎవరు వస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నాం. మేము ఎంచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు ఉన్న పార్టీని మార్చేసేసరికి అది ఏ గవర్నమెంట్ వాళ్ళైనా కూడా చేంజ్ చేసేసుకొని మేము ఓటర్గా పక్క ఉన్నటువంటి వాళ్ళము రెండు పార్టీల వాళ్ళు ఉండి ఆ రోజు వరకు కూడా వాదించుకుంటూ పక్క వాళ్ళం మేము పగైపోతున్నాం తప్ప పార్టీ నాయకులు ఈ పార్టీలో ఆ పార్టీలో జంప్ అయిపోతుంటే రాజ్యాంగపరంగా చాలా ఇది జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఇంక్లూడింగ్ పై అధికారులు కూడా ఒక పద్ధతి తీసుకురావడం మంచి పని. అందుచేత మేము ఏంటంటే ఓటు వేయాలని చెప్పానంటే కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఓటు ఏర్పడిన తర్వాత ఏమవుతుందంటే అసలు ఎమ్మెల్యేలు మేము ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలని ప్రజా సంక్షేమం కోసం ఉన్నప్పుడు ఏ తరపున ఉంటారో ఆ తరపున లేకుండా మామూలుగా తీసుకొచ్చేసేసి ఈ జంపు కాకుండా ప్రజాక్షేమం చూసినటువంటి నాయకుడే మాకు కావాలి. అది రాజ్యాంగంలో ఉన్నటువంటి మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి దానికి ఒక లూప్ లైన్ అంటూ ఉన్నది. మొట్టమొదట ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు చేత గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది. పార్టీ జంప్ అయిపోయిన తర్వాత కూడా అదే ఎమ్మెల్యేల చేత స్పీకర్ గారు కానివ్వండి వీళ్ళు కానివ్వండి మామూలుగా వాళ్ళని మళ్ళా అనదర్ పార్టీ తరపున తీసుకోవటం వల్ల మేము ఓటర్గా చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రజా సంక్షేమం కావట్లేదు. దానికి ఆ ఉన్నటువంటి రిమార్కుని ప్రజల్లో చాలా వరకు అసంతృప్తి ఉన్నది. అది కూడా గమనించి దాన్ని ఒక పార్టీ కింద ఒక వ్యక్తి కింద ఒక ఓటు కింద వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు ప్రజాక్షేమం గురించి నాయకులు దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఒక పార్టీ అని కాదు, మేము ఎన్నుకోబడినటువంటి ఆలోచించాల్సినటువంటి అవసరం చాలా ఉంటుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.